ఇప్పుడు మనము ఐడీ ఎంటర్ చేస్తే నేము, మార్క్స్, స్టేటస్, ర్యాంక్ రావాలి. ఈ మూడేమో మనం వీలుకప్ ఫంక్షన్‌తోని తీసుకురావచ్చు. ఈ వీలుకప్ ఒక్కటే వాల్యూ కావాలనుకుంటే నార్మల్ వీలుకప్ ఎనీ ఎక్సెల్ వెర్షన్‌లో వస్తది. కానీ 3 వాల్యూస్ రావాలంటే అది ఎక్సెల్ 365లోనే వస్తది. ఫర్ మల్టిపుల్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ సింగిల్ క్రైటీరియా. ఇప్పుడు ఈ ర్యాంక్ ఎట్లా వస్తది? ఈ లిస్ట్ ఉంది కదా! పర్సెంటేజ్ వచ్చిన దానిలో మనం ఎంటర్ చేసిన ఐడీ ఎన్నో ర్యాంక్‌తో వస్తదనమాట. మనం ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎంటర్ చేద్దాం. ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ ఏంటిది ఇది? ఐడీ కామా రేంజ్ ఏంది? A2 టు D101 అది డేటా రేంజ్. తర్వాత కామా కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఇది డిఫరెన్స్. 2, 3, 4 అంటే నేమ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, తర్వాత సెలెక్టెడా కాదా ఆ స్టేటస్ ఈ మూడిటి కోసం. కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్. తర్వాత ట్రూ TRU ఈ ట్రూ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా 3 వచ్చేసినాయి. 25 అంటే 25th ర్యాంక్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7th ర్యాంక్ ఎంటర్ చేద్దాం. 7th ఐడి ఎంటర్ చేద్దాం. ఐడి 7th 46 మార్క్స్ వచ్చినాయి, నాట్ సెలెక్టెడ్. మరి ఈ 46 మార్క్స్ వచ్చినంతను ఈ లిస్ట్‌లో ఎన్నో ర్యాంక్ వచ్చింది? దానికోసం వేరే ఫంక్షన్ ఈక్వల్ టు ర్యాంక్. ఇది కొత్త ఫంక్షన్ ఇది. ఎక్సెల్ 365లో. ర్యాంక్ దేనిది? ఇది. ఈ వాల్యూ ఎన్నో ర్యాంక్ ఆ లిస్ట్‌లా? కామా C2 టు C101 ఆ పర్సెంటేజ్ ఉన్న కాలమ్ అనమాట. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా 49th ర్యాంక్ అనమాట అతనిది. అందుకనే 100 మెంబర్స్‌లో 49th ర్యాంకు. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ 40 వచ్చినాయి. కాబట్టి నాట్ సెలెక్టెడ్. ఈ రకంగా మనము 2 అడ్వాన్స్డ్ ఫంక్షన్స్‌ను మనము ఉపయోగించి ఈ డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు డేటా సెట్ నుంచి.